ఫైనలీ బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన బతుకమ్మ ఈ రోజు ఎంగిలిపూల బతుకమ్మతో షురు అయిన నిజంగా అసలు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు శుభాషకాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంది అక్కలు అయితే ముందుగా స్టెప్పులతోని దరుగుతోని మంచిగా డ్యాన్స్లు అయితే వేసిర్రు. మరి అక్క ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ కాబట్టి ఈరోజు ఎన్ని రకాల పూలతో పేర్చిరు మీరు? బతుకమ్మ అక్క నువ్వైతే మంచిగా కనబడుతున్నావు, మంచి నగలేసుకున్నావు, హుషారుగా ఉన్నావు. చెప్పు, నీతోటి మొదలైతే షురు చేద్దాం. చెప్పు, ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ కదా, ఎన్ని రకాల పూలతో పేర్చినావు బతుకమ్మ? 5 రకాల పూలతో పేర్చినాం, ఆనందంగా ఆడుకుంటున్నాం. చెప్పు, ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పించారు గౌరమ్మ తల్లికి? 5 రకాలు. 5 రకాలు అంటే ఇప్పుడు బతుకమ్మ పోయిన అంటే మీరు చిన్నప్పుడు ఏ విధంగా చేసారు బతుకమ్మ, ఇప్పుడు ఏ విధంగా? అంటే ఆ కాలంలో ఎట్లా పేర్చారు బతుకమ్మ, ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు తంగడి పువ్వులు, గునుగు పువ్వులు, ఇప్పుడు మొత్తము బంతి పువ్వులు, సిద్ధేడ పువ్వులు 5 రకాలు పెట్టి పేర్చినాం. చెప్పండి అక్క, మీరు ఎన్ని రకాల పూలతో పేర్చారు బతుకమ్మని? మేము 9 రకాల పూలతో వేర్చినాం, 11 స్టెప్పులు వేర్చినాం అండి. చెప్పండి అసలు ఆ పూల పేర్లు చెప్పండి ఒకసారి. తంగేడు, సీతజడ, బంతి, చామంతి, గునుగు, అల్లి పువ్వులు 11 స్టెప్పులతోనే వేర్చినామండి. ఈరోజు ఏం చేస్తారు అసలు ఎంగిలిపూల బతుకమ్మ అంటే? బతుకమ్మ అంటేనే పెద్ద పండగ మనకు. 9 తీర్ల పూలతోని పేర్చి ఆనందంగా అందరం కలిసి మంచిగా హ్యాపీగా ఆడుకొని మంచిగా కలిసి మెలిసి అందరం మంచిగా ఉండాలని మంచిగా ఆడుకుంటాం అన్న. లాస్ట్ రోజు పెద్ద బతుకమ్మ రోజు అన్ని పూలతోని పెద్దగా పేర్చుకొని పెద్ద బతుకమ్మలను చేసుకొని 5 తీర్ల సత్తులు అన్నీ చేసుకొని మంచిగా అందరం ఆడుకుంటాము, హ్యాపీగా మంచిగా ఉంటాము. ఈరోజు ఇక్కడికి వచ్చి అందరితోటి కలిసి ఆడుతుంటే ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. బతుకమ్మ అంటేనే ఆడపడుచుల పండగ కాబట్టి మేము అందరం ఆడపడుచులం అందరం కలిసి సంతోషంగా ఆడుకుంటున్నాం. బతుకమ్మని పేర్చి ఎప్పుడెప్పుడు వస్తుందా అని సంవత్సరం నుండి చూసి 9 రోజులు ఆడుకోవడమే మాకు సంతోషకరం. ఎందుకంటే ఇంటికి ఆడపిల్లలు రావడం, ఆడపడుచులను మేము పిలుచుకోవడం, మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అలా చాలా సంతోషం అనిపిస్తుంది. చిన్ననాటి స్నేహితులు అందరు కలవడం కొంచెం గొప్ప విషయమే కదా మనకు ఆడపడుచులకి. చెప్పరా, నీ పేరు? శాలిని. ఎన్నో క్లాస్? 8th. బతుకమ్మ పాట వచ్చా నీకు? వచ్చు. ఒక పాట పాడు మరి. రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో, హయ్య రమ వియ్యాలో, హయ్య బ్రహ్మదేవ వియ్యాలో, పెద్దలకు వచ్చింది వియ్యాలో, పెద్దల మస వియ్యాలో, బాలలకు వచ్చింది వియ్యాలో, బతుకమ్మ పండుగ వియ్యాలో. అబ్బా, నిజంగా చూసి రానుల్లా చిన్నపిల్లలు ఎంత ముద్దుగా వాడుతున్నారో అసలు బతుకమ్మ పాటలు. నిజంగా అసలు బతుకమ్మ పండుగ అంటేనే బంధుత్వాన్ని కలిపే పండుగ ఏదైనా ఉన్నదా అంటే అదొక బతుకమ్మ పండుగనే. మరి చూసిరు కదా, శుభాషకాలను అయితే బతుకమ్మ సంబరాలు ఇలా ఉన్నాయి. మరి ఇవి మళ్ళొచ్చే బతుకమ్మకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్. వీడియో జర్నలిస్ట్ నరేష్తో స్వాతి, ఆర్బీ న్యూస్.